హలని మిశ్రేశ్వరరావు, బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉంది, దేశీయ మార్కెట్లో ఎలా ఉంది, అసలు బంగారం ధరని ఎలా నిర్ణయిస్తారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీని మీద నన్ను కూడా కొంతమంది అడిగారు, అందుకే నేను కొంత స్టడీ చేశాను. స్టడీ చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో రాబోయేటువంటి రోజుల్లో దీర్ఘకాలంగా అయితే పెరుగుతుంది, స్వల్పకాలంలో 3 నుంచి 8% హెచ్చు తగ్గులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి స్టడీలో అర్థమవుతుంది. అంటే హెచ్చు తగ్గులు 3 నుంచి 8% మధ్యలో ఉంటుంది అని. ఇప్పుడు ఉన్నటువంటి ధరకి 3 నుంచి 8%. ఇప్పుడు ఈరోజు బంగారం రేటు పెరిగింది స్వల్పంగా, గ్రాముకి 70 రూపాయలు ఏం పెరిగింది. మరి ఈ పెరుగుదల ఎందుకు వచ్చింది? రూపీ డాలరు జాతీయంగా తీసుకుంటే, అంటే దేశీయంగా తీసుకుంటే రూపాయి వాల్యూ బలహీనపడింది, తగ్గింది డాలర్తో పోల్చుకుంటే. రూపాయి వాల్యూ తగ్గితే బంగారం రేటు పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఈ రెండు వైస్ వర్సా ఉంటాయి. అదే రూపీ బలపడింది అనుకోండి, బంగారం రేటు తగ్గుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చేటప్పటికి డాలర్ ఇండెక్స్లో డాలర్ బలపడింది అనుకోండి, బంగారం రేటు తగ్గుతుంది. డాలర్ బలహీనపడింది అనుకోండి, బంగారం రేటు బలపడుతుంది. అక్కడ కూడా వైస్ వర్సా ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్లో. అంటే డాలర్ మీద మొత్తం మార్కెట్ జరుగుతుంటుంది అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా. బంగారం ఎప్పుడు కూడా డాలర్ మీదనే మార్కెట్ జరుగుతూ ఉంటుంది, అందుకే డాలర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ బలంగా ఉంది, అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,000 నుంచి 4,200 మధ్య అటు ఇటు తిరుగుతోంది. అది 3,500 అలా వచ్చింది అనుకోండి, మనకి 10 గ్రాముల తులం బంగారం 80 నుంచి 90,000కి వస్తుంది. 3,500 డాలర్లకు వస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఇప్పుడు 4,000 నుంచి 4,500 ఉంది. మరి 3,500కి ఔన్స్ బంగారం వచ్చే అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో అంటే ఒక 2 సందర్భాల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయంగా ఉండే బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఏంటి అని అంటే, ప్రస్తుతం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచబోతుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే అంతర్జాతీయంగా వినిపిస్తుంది, బలంగా వినిపిస్తుంది. అది ఎప్పుడు పెంచుతుంది వడ్డీ రేట్లని? సెప్టెంబర్లో పెంచే అవకాశం ఉందని అంటున్నారు. వడ్డీ రేట్లను పెంచితే ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఇప్పుడు ఉన్నటువంటి 4,000 నుంచి 4,200 మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటిది 3,500 దాకా వచ్చేదానికి అవకాశం ఉంది. అప్పుడు బంగారం రేటు 90,000 తులం, దాదాపు 89 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. అది సెప్టెంబర్లో అని చెప్పి అంటున్నారు. మనం గత వారం తీసుకుంటే తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు వచ్చాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రధానంగా హార్ముజ్ జలసంధిని మూసేశారు. దీంతో ఆయిల్ రేటు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది, దాంతో బంగారం రేటు తగ్గింది. దాని ఎఫెక్ట్ యుద్ధం ఎఫెక్ట్. యుద్ధం ఆగిపోయి ప్రపంచం మొత్తం కూడా అంతర్జాతీయంగా ప్రశాంతంగా ఉండి ఈ అనిశ్చిత పరిస్థితి మొత్తం పోయిందనుకోండి, అప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే గోల్డ్ నుంచి షేర్ మార్కెట్ వైపు వెళతారు. అప్పుడు బంగారం రేటు తగ్గుతుంది భారీగా. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం ఉందా అని అంటే కనిపించట ఇప్పట్లో. ద్రవ్యోల్బణం, ఈ ద్రవ్యోల్బణం పెరిగితే కనుక బంగారం రేటు తగ్గుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిందంటే ఆటోమేటిక్గా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచక తప్పక అనివార్యం, పెంచుతుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగేటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి అమెరికాలో. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అక్కడ. దాంతో అక్కడ ఖచ్చితంగా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది? బంగారం అనేది ఓన్లీ సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్, దాని నుంచి పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదు ఇన్స్టెంట్గా. కానీ అదే మీరు బాండ్ల రూపంలో మార్చారనుకోండి అమౌంట్, మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది.
అందుకే ఫెడ్ కనుక వడ్డీ రేట్లు కనుక పెంచితే ఆటోమేటిక్గా బంగారంలో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు బాండ్లకు వెళ్ళిపోతారు, అమెరికా బాండ్లకు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా బంగారం అమ్మకాలు జరుగుతాయి కాబట్టి తగ్గిపోతుంది. డిమాండ్ సప్లై, డిమాండ్ ఉన్నప్పుడు రేటు పెరుగుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అమెరికా, రష్యా, చైనా, భారత్ ఈ రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఈ బంగారాన్ని రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేస్తున్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నీకు బంగారం డిమాండ్ ఎక్కువైంది. ఈ బంగారం రేట్ ఎక్కడ డిసైడ్ చేస్తారు? లండన్ మార్కెట్, లండన్ బులియన్ అసోసియేషను ఒకటి ఫైనల్ చేస్తుంది బంగారాన్ని. అలాగే కామెక్స్ అమెరికా, న్యూయార్క్ అంటే ఫ్యూచర్స్ అండ్ ట్రేడర్స్, ఆ ఫ్యూచర్స్ని నిర్ణయించేది అమెరికా ఫ్యూచర్స్లో బంగారం ఫ్యూచర్స్ ఎలా ఉండే వాటిని ట్రేడ్ చేసేది న్యూయార్క్లో ఉంది కామెక్స్, దాన్ని కామెక్స్ అంటారు. అది ఇన్స్టెంట్ రేట్ని, స్పాట్ గోల్డ్ ధరని నిర్ణయిస్తుంది అది. అలాగే మనకి బంగారం రేట్ని నిర్ణయించేటువంటి మరొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా అమెరికా డాలర్ కనుక బలపడితే బంగారం రేటు తగ్గుతుంది. అలాగే స్టాక్ మార్కెట్ కనుక పుంజుకుంటుంది అనుకోండి, ఈ బంగారంలో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోతారు, అప్పుడు విక్రయిస్తారు బంగారం, అప్పుడు కూడా బంగారం రేటు తగ్గుతుంది. ఇక రూపీ వాల్యూ నేను చెప్పాను. ఇక కేంద్ర బ్యాంకులు ఇప్పుడు ఒకవేళ ప్రశాంతంగా ఉందనుకోండి ప్రపంచం మొత్తం, కేంద్ర బ్యాంకులు ఏం చేస్తాయంటే బంగారాన్ని అమ్ముకుంటాయి, అప్పుడు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి భవిష్యత్తులో బంగారం రేటు తగ్గుతుందా అని అంటే పెద్దగా తగ్గేటువంటి అవకాశం లేకపోవచ్చు అని చెప్పి చెబుతున్నారు. బంగారం తక్షణమే భారీగా పడిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ, అంటే భారీగా అంటే 20-30% పడిపోవాలి, అంత భారీగా పడిపోయే అవకాశాలు కూడా తక్కువ అంటున్నారు. కాబట్టి చిన్న మార్కెట్ సర్దుబాట్లు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అమెరికా ఫెడ్ కనుక వడ్డీ రేట్లు పెంచితే ఖచ్చితంగా తగ్గుతుంది. అమెరికా ఫెడ్ సెప్టెంబర్లో నిర్ణయిస్తుంది, ఆ రోజున పరిస్థితి ఏంటనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక లండన్ మార్కెట్ జనరల్గా ఈ విక్రయాలకు సంబంధించినటువంటి ప్రామాణికం అక్కడే ప్రపంచవ్యాప్తంగా భౌతిక బంగారం ధర నిర్ణయించేది ఇది లండన్ బులియన్ మార్కెట్. ఇక ప్రధాన అంతర్జాతీయ బ్యాంకులు ఏంటి? హెచ్ఎస్బి, అలాగే జేపీ మోర్గాన్, యూబిఎస్, ఇవి రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం వేలం ప్రక్రియ ద్వారా ఈ స్పాట్ గోల్డ్ ప్రైస్ని నిర్ణయిస్తాయి. ఇక కామెక్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఈ కామెక్స్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించి వర్తకం జరుగుతుంది ప్రతిరోజు. భవిష్యత్తులో బంగారం ఏ ధరకు అమ్ముకోవచ్చు, అక్కడ జరిగే డిమాండ్ సప్లై అనేది నిరంతరం అక్కడ కామెక్స్లో ఉంటుంది. కాబట్టి యుఎస్ ఇప్పుడు చూడండి గ్లోబల్ మార్కెట్ అంచనాలు, ఇక్కడ నేను అడిగాను రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే ప్రస్తుతం మార్కెట్ 4400 ఉంది, ఔన్స్ బంగారం 4000 ఉంది డాలర్లు. సో స్వల్పకాలిక లాభాల స్వీకరణ వల్ల కొంత క్రమబద్ధీకరణ అవ్వచ్చు అంటున్నారు. రాబోయేటటువంటి 1-2 సంవత్సరాల్లో ఇది $4800 నుంచి $6300 కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి జేపీ మోర్గాన్, గోల్డ్మెన్ సాచ్ చెప్తూ ఉన్నాయి అంచనా ప్రకారం. అంటే సెంట్రల్ బ్యాంకులు కనుక సజావుగా సాగితే ఈ స్థాయికి చేరుకుంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. బుల్లిష్ అంటారు, అంటే అమాంతం పెరిగిపోయింది. బుల్లిష్ $7000 అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ఎప్పుడంటే అది భౌగోళికంగా బాగా రాజకీయపరమైన ఉద్రిక్త పరిస్థితులు, అలాగే విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం పెరగడం స్థాయిలకి వెళ్తే కనుక అప్పుడు ఇది ఉంటుందని చెప్తున్నారు. అంత విపరీతమైన పరిణామాలు చోటు తీసుకునే అవకాశం లేదని చెప్పి కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నారు. కాబట్టి భారీగా పెరగటం అనేది ఒక రాజకీయపరమైన ఉద్రిక్తత ప్రపంచవ్యాప్తంగా ఏర్పడటం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవటం, ఇవన్నీ జరిగితే అనూహ్యమైనటువంటి పరిణామాలు, కరువు ఛాయలు, ఇవన్నీ అంటే ప్రకృతి ప్రకోపించి అసలు ఈ మొత్తం ప్రపంచాన్ని అల్లకొల్లం చేసిన పరిస్థితుల్లో మాత్రమే బుల్లిష్ అంటారు, దాన్ని బుల్లిష్ మార్కెట్ అంటారు. అట్లా పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చేటువంటి ఛాన్స్ లేదని అంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే బంగారం
కొంచెం అటు ఇటు 3-8% కొంచెం పెరగడం తగ్గడం ఇలా ఉంది. బట్ రాబోయేటువంటి రోజుల్లో దీర్ఘకాలంలో బంగారం పెరుగుతుందని చెప్పి ఎక్కువ సంస్థలు చెప్తూ ఉన్నాయి. కానీ దేశీయంగా బంగారం ఉత్పత్తి చేస్తున్నారు భారతదేశంలో. బంగారం గనులు బయటపడుతున్నాయి. జొన్నగిరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది. అలాగే రామగిరి ఇంకోటి ఉంది, అక్కడ కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ కన్నా కూడా అక్కడ గోల్డ్ ఇంకా మెరుగైనటువంటి గోల్డ్ వస్తుంది అంటున్నారు. ఇలా భారతదేశంలో అనేకమైనటువంటి గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్ నుంచి కనుక గోల్డ్ తీయటం ప్రారంభించి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచి రూపాయి వాల్యూ కనుక బలపడితే అప్పుడు అమాంతం బంగారం రేటు బాగా భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితులు వస్తాయా అంటే ఊహించలేము, ఎవరు ఊహించలేరు. బులియన్ నిపుణులు కూడా ఊహించట్లా. ఇప్పటికే బంగారం రేటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి నుంచి వచ్చేటువంటి వ్యాఖ్యలను బట్టి మారుతూ ఉంది. అందుకే బులియన్ మార్కెట్ నిపుణులు కూడా ఎగ్జాక్ట్గా బంగారం ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి అత్యవసరం అయితే తప్ప ఇప్పుడు కొనుక్కోండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. సంవత్సరం పాటు ఆయన కొనొద్దని చెప్తున్నారు. కాబట్టి దీని వెనక ఏదో అంతర్జాతీయ కుట్ర ఉంటుంది, లేకపోతే ఆయన చెప్పరు. సో కాబట్టి 1 year పాటు ఆయన చెప్పినట్టు కనుక కొనకుండా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో మేలు జరుగుతుందని చెప్పి ఆయన మీద భారత మహిళలు ఆశ పెట్టుకున్నారు. మరి ఆయన మీద పెట్టుకున్న ఆశలు భవిష్యత్తులో ఏమవుతాయి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.